లక్షల కోట్ల స్కామ్ కు కాంగ్రెస్ తెరలేకపోతుంది, అందుకే మూసి ప్రక్షాళన మొదలు పెట్టుకుంది అంటున్నారు. ఇది కూడా బుద్ధి లేనివాడు అంటాడు. ఇది కార్యక్రమం మొదలు కాలేదు. ఈ కార్యక్రమం మొదలు వాళ్ళు బాగా తిననేర్చినరు అడ్డగోలుగా తిన్నారు, పంది కొక్కులాగా మెక్కి రాష్ట్రం ఈరోజు ధనిక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు అప్పులలో ముంచి ఈరోజు అందరు మా లెక్కనే ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు మేము మొదలే పెట్టలేదు. వాళ్ళ లెక్క కూలిపోయే ప్రాజెక్టులు కట్టే కార్యక్రమం కాదు. ఈరోజు ఇరిగేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కొద్ది బడ్జెట్ తోటి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కొద్ది బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చే ప్రాజెక్టుల మీద పెడుతున్నాం. మేము ఒట్టిగా 50,000 లక్షల కోట్లు పెట్టి అడ్డగోలు ప్రాజెక్టులు కూలిపోయే ప్రాజెక్టుల మీద చేస్తున్నాం. మా ఇరిగేషన్ షాప్ ప్రాజెక్టులు అట్లే చేస్తున్నాం. మూసీ ప్రక్షాళన అట్లే చేస్తున్నాం. మూసీ ప్రాజెక్ట్ అంటే లక్షన్నర అనేది సన్నాసులకు అర్థం కాలేదు. ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నాం అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇప్పుడు ఎల్ఎన్టీ నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనము ఎల్ఎన్టీ వాళ్ళకి మెట్రో ఇచ్చినాం. ప్రభుత్వం ఒక్క పైసా పెట్టలే, ఆ రోజు ఒక్క పైసా కూడా పెట్టలే. వీళ్ళు ఒట్టిగానే లక్షన్నర అంటే ఒక ఆలోచన విధానం నడుస్తుంది. డిపిఆర్ఏ కానీ దాన్ని పట్టుకొని ఈరోజు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు తింటారు. మీరు తిన్నారు. ఇక్కడ అందరూ మీరు నేర్చిరు బాగా. ఈడ అట్లా కాదు. ఈడ ప్రజాస్వామ్యం ఉంటుంది, ఓ నాయకత్వం ఉంటుంది. ఈడ క్యాబినెట్లో మాట్లాడతారు, చేస్తారు. మీరు ఆ రోజు కుటుంబం ఒక మామ అల్లుడు కొడుకు కూర్చొని చేసుకుర్రు. ఈడ అది కాదు పరిస్థితి. ఈడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పద్ధతి ప్రకారం నడుస్తుంది. హైదరాబాద్కు ఒక గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్కు రింగ్ రోడ్డు తోటి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రింగ్ రోడ్డు తోటి ఈరోజు హైదరాబాద్కు ఒక మహర్దశ కలిగింది. ఓకే, ఎక్కడ లేని రింగ్ రోడ్ ఈ దేశంలో మనకు ఉన్నది. ఈరోజు రింగ్ రోడ్ తోటి ఎంత గొప్పగా మనకు జరిగిందో, ఈరోజు హైదరాబాద్ నడి బొడ్డున కాలుష్యమైన మూసీ నది ప్రవహిస్తుంటే దాన్ని మంచిగా చేసి దాని పంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసి అటు ఇటు 100 ఫీట్ రోడ్స్ చేసి ఎక్స్ప్రెస్ వేలు చేసి మరి అట్లనే రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఏమన్నా ట్రేడ్స్ ఏమంటారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటివి కానీ అంటే అట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు అవుతుంది. ఆ ఆలోచనే చేయకుండా బొట్టుగానే ఏది చేయనియమంటే ఎట్లయితుంది? సరే, ఆఖరికి మా నల్గొండ రైతులకు సంబంధించి మూసీ రోడ్ డెవలప్మెంట్ ఒకటే కాకుండా గోదావరిలో నీళ్ళు వస్తే మూసిగుండా ప్రవహిస్తుంటే మా ప్రాంతానికి వస్తుంటే మా రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుంది. కాలుష్యమైన నీళ్లు పోయి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అవి నీళ్ళు రావాలంటే మాకు మూసీ నదిలో ఉన్న 2,400 ఇళ్ళు అయితే తీసేయాలి కదా, రివర్ బెడ్లు అయితే తీసేయాలి కదా. ఇప్పుడు ఒక రింగ్ రోడ్ పోతుంటే RRR పోతుంటే దానికోసము 100,000 ఎకరాలు తీసుకుంటారు, అక్వైర్ చేస్తుంది. అది ఎవరి భూమి? ప్రైవేట్ ల్యాండ్. ఈ మూసీలో ఉన్న భూమి ఎవరిది? ఇది ప్రభుత్వం, ఇది అనాదిగా వస్తున్నటువంటి ప్రకృతి వనరులు.